వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. క్లాసిక్ డైరెక్టర్ హను రాఘవపూడి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో తన కొత్త సినిమాను ప్రకటించారు. ఇక ఈ సినిమా పూజ కార్యక్రమాలతో అయితే మొదలైపోయింది. ఇక సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హను ప్రభాస్తో ఎలాంటి సినిమా తీస్తారా అని ఆడియన్స్ అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. ఇక ఇలాంటి వేళ హను రాఘవపూడికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు. ఇక ఇందులో సీతారామం సినిమా క్లైమాక్స్ గురించి యాంకర్ ప్రశ్న వేశారు. అసలు రామ్ పాత్రను ఎందుకు చంపేశారో అంటూ యాంకర్ అడగగా దానికి హను ఇచ్చిన వివరణ చాలా క్లారిటీగా ఉంది. ఈ సినిమాకి ఫస్ట్ అసలు కథ రాసిన దగ్గర నుంచి రామ్ అనే క్యారెక్టర్కి అది తప్ప వేరే ఆప్షనే లేదు. తను ఎలాగ వస్తాడు, వస్తే ఏం జరుగుతుంది, సినిమా అయిపోతుంది, అంతే కదా, అక్కడితో ఆ కథ అయిపోతుంది. ఆ క్యారెక్టర్ మీతో పాటు ఇప్పటి వరకు ఉండదు అసలు. అంతెందుకు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా రామ్ను బ్రతికించాలి అంటూ నాతో ఎంతో ఫైట్ చేశారు. బ్రతికించమంటూ చాలా రోజులు నాతో వాదించారు కూడా. ఎందుకు ఇలాగా ఇన్ని కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చిన రామ్ ఎలాగ చనిపోవడం ఏంటి అని కూడా అందరూ అనుకున్నారు అప్పుడైతే. కానీ రామ్ అనే పాత్ర ఒక అద్భుతం. అందరూ కూడా ఉండలేరు. అలాంటి తనని తిరిగి తీసుకువస్తే ఏమీ లేదు, అది ఒక క్యారెక్టర్ అయిపోతుంది అంతే, మామూలుడు అయిపోతాడు తను కూడా అంటూ హను అయితే చెప్పుకొచ్చారు. ఇక అందుకేనేలే ఇలాగా విషాదకరమైన ఎండింగ్ పెట్టారు అంటూ యాంకర్ అడిగితే దానికి హను కూడా విభేదించారు. ఇక దీన్ని సాడ్ ఎండింగ్ అని చాలామంది అంటారు, కానీ దానికి నేను అస్సలు ఒప్పుకోను. అసలు అది సాడ్ ఎండింగే కానే కాదు, కలవడమే ఆనందకరమైన ఎండింగ్ కూడా కాదు. ఈ కథలో ఆ అమ్మాయికి ఈ లెటర్ చేతికి రావడమే హ్యాపీ ఎండింగ్. ఇది ఒక లెటర్ స్టోరీ కనుక ఇది హ్యాపీ ఎండింగే అవుతుంది. ఇక అక్కడ గతంలో జరిగిపోయింది ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఇక అమ్మాయి చేతికి ఈ లెటర్ రాకుండా గనుక ఉంటే అది సాడ్ ఎండింగ్ అవుతుంది అంటూ హను అయితే క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ వీడియో చూసాక ఫ్యాన్స్ హను క్లారిటీ బాగుంది, కానీ రామ్ పాత్ర బతికి ఉంటే బాగుండేది, వాళ్ళు కలిసి ఉంటే ఇంకా బాగుండేది అంటూ కామెంట్లు అయితే పెడుతున్నారు. ఇంకొంతమంది ఏమో అయితే దయచేసి ప్రభాస్తో చేసే సినిమాలో మాత్రం హీరోని అస్సలు చంపకండి అంటూ కోరుకుంటున్నారు. ఇక ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులలో సీతారామం చిత్రానికి ఒక అవార్డు కూడా రాకపోవడం చాలా మంది ఆడియన్స్ను ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. ఇక దీంతో సీతారామం సినిమాకి సంబంధించిన విశేషాలు, అదేవిధంగా కొన్ని సన్నివేశాలు, ఇంటర్వ్యూల వీడియోలను సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.